మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడు కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన వచ్చిన బెల్ ఐకాన్ ఆల్ అనే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను నోటిఫికేషన్ ఎప్పటికప్పుడు పొందగలరు ఫ్రెండ్స్. హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. దిస్ ఇస్ జీవితం. వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఆర్ అకాడమీ. గ్రూప్ డీకి సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ ఇన్ఫర్మేషన్, సిలబస్ ప్లాన్ కానివ్వండి, ప్రతి ఒక్క అప్డేట్ ఇన్ఫర్మేషన్ అయితే మన పిఆర్ అకాడమీ నుంచి ఎప్పటికప్పుడు మీకు అందిస్తున్నాం ఫ్రెండ్స్. అలాగే గ్రూప్ డీకి సంబంధించిన ఏ సబ్జెక్ట్కి ఎంత వెయిటేజ్ ఉంటుంది ఆల్రెడీ సార్ చెప్పడం అనేది జరిగింది. ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి, ఏ సబ్జెక్ట్కి బాగా వెయిటేజ్ ఇవ్వాలి, ఇవన్నీ కూడా చెప్పడం అనేది జరిగింది. మనం ఇప్పుడు ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటున్నాయో చూద్దాం. టోటల్గా ఏంటండి గ్రూప్ డీకి సబ్జెక్ట్స్ ఏంటి? రీజనింగ్, అర్థమెటిక్, జనరల్ సైన్స్, జనరల్ అవేర్నెస్. ఓకే, మరి రీజనింగ్కి ఎన్ని మార్క్స్ అండి, జనరల్ సైన్స్కి ఎన్ని అండి, జనరల్ అవేర్నెస్కి ఎన్ని అంటే రీజనింగ్కి 30 మార్క్స్ అండి. ఓకే, రీజనింగ్కి 30, అర్థమెటిక్కి 25, అలాగే జనరల్ సైన్స్కి 25, అలాగే జనరల్ అవేర్నెస్కి 20 మార్క్స్. టోటల్గా ఎన్నండి 100 మార్క్స్కి అయితే ఎగ్జామ్ అనేది ఉంటుంది. అథమెటిక్కి రీజనింగ్కి ఎన్నండి టోటల్గా ఈ రెండు సబ్జెక్ట్స్కి కలిపి 55 మార్క్స్. కాబట్టి మీరు ఈ రెండింటిని ఫస్ట్ బాగా చదవాలి. ఓకే, నెక్స్ట్ ఆల్రెడీ రీజనింగ్, అర్థమెటిక్ అనేది ఏ విధంగా చదవాలి, ఏ సబ్జెక్ట్కి అంటే అందులోని ఏ టాపిక్ నుంచి గతంలో ఎక్కువ క్వశ్చన్స్ వచ్చాయి అవన్నీ కూడా సార్ అనేది చెప్పడం జరిగింది. ఓకే, మనం ఇప్పుడు చెప్పుకుంటున్నది ఏంటి? జనరల్ సైన్స్ అండ్ జనరల్ అవేర్నెస్. అంటే దీనికి సంబంధించిన 45 మార్క్స్ అనేవి ఏ విధంగా సంపాదించాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అంటే జనరల్ సైన్స్, జనరల్ అవేర్నెస్ నుంచి ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి, ఆ సబ్జెక్ట్ గతంలో ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయో తెలుసుకుందాం. ఓకే, మరి ఈ గ్రూప్ డీకి అయితే ఏంటండి 1:3 నెగిటివ్ మార్క్స్ అనేవి ఉంటాయి. ఓకే, మరి వీటికి సంబంధించిన సబ్జెక్ట్స్ ఏంటేంటి ఉన్నాయో చూద్దాం. జనరల్ సైన్స్కి సంబంధించిన సబ్జెక్ట్స్ ఏంటేంటి ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ అయితే జనరల్ అవేర్నెస్కి సంబంధించిన సబ్జెక్ట్స్ ఏంటండి అంటే కరెంట్ అఫైర్స్, స్టాటిక్ జీకే, హిస్టరీ, పాలిటీ, ఎకనామిక్, జియోగ్రఫీ అనేవి. మరి జనరల్ సైన్స్లో ఏంటండి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, సైన్స్ అండ్ టెక్నాలజీ అనేవి జనరల్ సైన్స్ నుంచి వస్తున్నాయి కదా. మరి జనరల్ అవేర్నెస్కి టోటల్గా ఎన్ని మార్క్స్ అనుకున్నాం? 20 మార్క్స్ అనుకున్నాం కదా. మరి 20 మార్క్స్కి అయితే ఏ సబ్జెక్ట్ అంటే దేని నుంచి ఎక్కువగా మార్క్స్ అనేవి వస్తున్నాయంటే కరెంట్ అఫైర్స్ మరియు స్టాటిక్ జీకే నుంచి 10 మార్క్స్ వస్తున్నాయండి. అంటే మిగతా 4 సబ్జెక్ట్స్ నుంచి 10 మార్క్స్ వస్తున్నాయి. కాబట్టి మీరు ఈ 2 సబ్జెక్ట్స్ మీద ఎక్కువగా ఫోకస్ పెట్టాలి. ఓకే, కరెంట్ అఫైర్స్, స్టాటిక్ జీకే ఈ 2 సబ్జెక్ట్స్ చదివితే ఆ 2 సబ్జెక్ట్స్ నుంచి మీకు 10 మార్క్స్ అనేవి వస్తున్నాయి. కాబట్టి ఫస్ట్ వాటి మీద మీరు బాగా దృష్టి పెట్టండి. కరెంట్ అఫైర్స్ అయితే ఏ విధంగా చదువుతారు? బిఫోర్ 6 మంత్స్ అయితే మీరు కరెంట్ అఫైర్స్ చదివితే సరిపోతుంది. స్టాటిక్ జీకేలో ఆల్రెడీ ఇంపార్టెంట్ టాపిక్స్ మొత్తం 14 టాపిక్స్, అంటే గతంలో ఈ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ అనేవి వచ్చాయి. ఈ టాపిక్స్ ఫస్ట్ చదవండి. ఈ టాపిక్స్ చదివేసాం, బాగా మాకు అర్థమైంది అనుకుంటే అప్పుడు నెక్స్ట్ టాపిక్స్ కూడా చదవండి. అంటే ముందు ఈ టాపిక్స్ మాత్రమే మీరు ప్రిఫరెన్స్ ఇవ్వండి. అంటే ఈ టాపిక్స్ అన్ని బాగా చదివేసాం ఓకే అనుకుంటే అప్పుడు నెక్స్ట్ టాపిక్స్ అనేవి చదవండి. ఈ టాపిక్స్ నుంచి స్టాటిక్ జీకే ఈ టాపిక్స్ అన్నీ చదివితే ఖచ్చితంగా 5 మార్క్స్ అనేవి మీ సొంతం అవుతాయి. ఓకే, కరెంట్ అఫైర్స్, స్టాటిక్ జీకే, జనరల్ అవేర్నెస్లో ఎక్కువ ఇంపార్టెంట్ 10 మార్క్స్ కాబట్టి ఈ కరెంట్ అఫైర్స్, స్టాటిక్ జీకే ముందు మీరు ఫస్ట్ చదవండి. ఓకే, మరి జనరల్ సైన్స్లో ఏంటండి అంటే అన్ని సబ్జెక్ట్స్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, సైన్స్ అండ్ టెక్నాలజీ 4 సబ్జెక్ట్స్ కూడా మీరు చదవండి. ఓకే, జనరల్ అవేర్నెస్లో స్టాటిక్ జీకే, కరెంట్ అఫైర్స్ మీద ఫస్ట్ దృష్టి పెట్టండి. ఇవి చదివేసామంటే అప్పుడు నెక్స్ట్ ఆ పాలిటీ, హిస్టరీ, ఎకనామిక్స్, ఇవి జియోగ్రఫీ అయితే చదవండి. ఓకే, మరి స్టాటిక్ జీకేలో ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటండి అంటే చూద్దాం. ఏంటండి? ఫెస్టివల్స్ నుంచి గతంలో ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి? 65 క్వశ్చన్స్ అనేవి వచ్చాయి. అలాగే ఫస్ట్ ఇన్ ఇండియా వరల్డ్ నుంచి ఎన్ని వచ్చాయి? 17 క్వశ్చన్స్ అనేవి వచ్చాయి. అలాగే స్కీమ్స్ అనే టాపిక్ నుంచి ఎన్ని వచ్చాయి? 16 క్వశ్చన్స్ అనేవి వచ్చాయి. అలాగే ఆర్గనైజేషన్స్ అనే టాపిక్ నుంచి 14 క్వశ్చన్స్ అనేవి వచ్చాయి. అలాగే లాంగ్వేజెస్ అనే టాపిక్ నుంచి 9 క్వశ్చన్స్ అనేవి వచ్చాయి. అలాగే ఇంపార్టెంట్ డేస్ నుంచి ఎన్ని వచ్చాయి? 8 క్వశ్చన్స్ వచ్చాయి. అలాగే రిలీజియస్ ప్లేసెస్ నుంచి 8 క్వశ్చన్స్, అవార్డ్ నుంచి 6 క్వశ్చన్స్, స్టేట్స్ జీకే నుంచి 5 క్వశ్చన్స్, ఫెయిర్స్ నుంచి
3 క్వశ్చన్స్. అలాగే ఫేమస్ పర్సనాలిటీస్ నుంచి ఎన్ని 3 క్వశ్చన్స్, స్పోర్ట్స్ నుంచి 2 క్వశ్చన్స్, డ్యాన్స్ నుంచి 1 క్వశ్చన్, ఫుల్ ఫామ్ నుంచి 1 క్వశ్చన్. ఓకే, ఏ టాపిక్కి ఎన్ని క్వశ్చన్స్ గతంలో వచ్చాయో తెలుసుకున్నాం కదమ్మా. మరి ఈ టాపిక్ నుంచి ఏ విధంగా చదవాలండి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఫెస్టివల్ అనే టాపిక్ను మనం తీసుకుందాం. ఓకే, ఫెస్టివల్ నుంచి ఏ విధంగా వస్తున్నాయి, ప్రతి ఒక్క రాష్ట్రంలో ఉన్న ఫెస్టివల్ గురించి మీరు చదవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్లో మ్యాక్సిమం ఎన్ని, ఒక 12 ఫెస్టివల్స్ ఉన్నాయేమో చూద్దాం. అంటే మ్యాక్సిమం చెప్తున్నాను. ఓకే, ఒక 12 ఫెస్టివల్స్ ఉన్నాయనుకోండి. ఆ 12 ఫెస్టివల్స్ కూడా మీరు చదవాలి. ఆ ఫెస్టివల్స్ అనేవి ఏ సందర్భంగా జరుపుకుంటారు, ఆ ఫెస్టివల్ అనేది ఏ తెగవారు జరుపుకుంటారు, ఈ విధంగా అయితే మీరు చదవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫెస్టివల్ గురించి తెలుసుకుందాం. ఏంటండి, పోంగ్టు ఫెస్టివల్. ఓకే, మరి ఈ ఫెస్టివల్ అనేది ఏ రాష్ట్రానికి చెందినదండి అంటే, ఏ రాష్ట్రానికండి, అరుణాచల్ ప్రదేశ్కి చెందినది. ఏంటండి, అరుణాచల్ ప్రదేశ్కి చెందినది. ఓకే, అరుణాచల్ ప్రదేశ్కి చెందినది ఈ పోంగ్టు అనే ఒక ఫెస్టివల్. మరి ఈ ఫెస్టివల్ని ఏ తెగవారు జరుపుకుంటారండి అంటే, ఏ తెగవారండి, తుట్సా తెగవారు జరుపుకుంటారు. ఎవరండి, తుట్సా. ఓకే, తుట్సా తెగవారైతే ఈ ఫెస్టివల్ని, ఈ పోంగ్టు అనే ఒక ఫెస్టివల్ని అయితే అరుణాచల్ ప్రదేశ్లోని జరుపుకుంటారు. ఇప్పుడు జరుపుకుంటారు, వర్షాకాలం వచ్చిన సందర్భంగా అయితే ఈ పోంగ్టు అనే ఫెస్టివల్ని తుట్సా తెగవారైతే జరుపుకుంటారు. అంటే ఒక ఫెస్టివల్ గురించి, ఆ ఫెస్టివల్ అనేది ఏ రాష్ట్రానికి చెందినది, ఏ తెగవారు జరుపుకుంటారు, ఏ సందర్భంగా జరుపుకుంటారు. ఈ పోంగ్టు అనే ఒక ఫెస్టివల్ వ్యవసాయ పండగగా కూడా గుర్తిస్తారండి. అది వ్యవసాయంకి సంబంధించిన పండగ. ఆ విధంగా ఒక ఫెస్టివల్ గురించి ఒక 4-5 పాయింట్స్ మీరు చదివితే సరిపోతుంది. ఓకే, మరి ఇంకో ఫెస్టివల్ కూడా చూద్దాం. ఏంటి, బిహు అనే పండగ. ఈ బిహు అనే పండగ ఏ రాష్ట్రానికండి, అస్సాం రాష్ట్రానికి చెందినది. ఓకే, ఈ బిహు అనే పండగ ఎన్నిసార్లు, సంవత్సరానికి 3 సార్లు జరుపుకుంటారు. ఇంతకు ముందు చెప్పుకున్న పండగ ఏంటి, ఆ పండగ ఏ సందర్భంగా జరుపుకుంటారు, ఏ తెగవారు జరుపుకుంటారు అని చెప్పుకున్నాం. కానీ సంవత్సరానికి 3 సార్లు జరుపుకుంటారు. అంటే ఎన్ని విధాలుగా, అంటే ఏ సందర్భంగా జరుపుకుంటారు, ఆ 3 విధాలుగా కూడా చూద్దాం. 3 విధాలుగా కూడా ఒక్కొక్క పండగకి ఒక్కొక్క పేరు పెట్టి జరుపుకుంటారు. మొదట పండగ ఎప్పుడు జరుపుకుంటారు, ఏమని జరుపుకుంటారు. ఓకే, బొహాగ్ బిహు. ఏంటండి, బొహాగ్ బిహు. ఈ బొహాగ్ బిహు అనేది ఎప్పుడు జరుపుకుంటారు, ఏప్రిల్ నెలలో జరుపుకుంటారు. ఓకే, అలాగే కాటి బిహు అండి, కాటి బిహు. ఈ కాటి బిహు అనేది అక్టోబర్ నెలలో జరుపుకుంటారు. ఎప్పుడండి, అక్టోబర్ నెలలో జరుపుకుంటారు. అలాగే ఇంకొకటి ఏంటి, మాఘ్ బిహు. ఏంటండి, మాఘ్ బిహు. ఈ మాఘ్ బిహు అనేది ఎప్పుడు, జనవరిలో జరుపుకుంటారు. ఎప్పుడు, జనవరిలో జరుపుకుంటారు. చూసారు, అంటే సంవత్సరానికి 3 సార్లు ఒక్కొక్క పండగ ఒక్కొక్క విధంగా జరుపుకుంటారు. ఈ బొహాగ్ బిహు అనే పండగ ఏప్రిల్ నెలలో మంచి పంట రావాలని కోరుకుంటూ జరుపుకుంటారు. అలాగే ఈ కాటి బిహు అనే పండగ అక్టోబర్ నెలలో అయితే కోతలు వచ్చే సమయంలో, కోతలు కోసేటప్పుడు ఈ కాటి బిహు అనే పండగ జరుపుకుంటారు. అలాగే ఈ మాఘ్ బిహు అనే పండగ అయితే జనవరి నెలలో పంట అంతా కోత మొత్తం అయ్యి చేతికి వచ్చిన తరువాత ఆ టైంలో అయితే ఈ మాఘ్ బిహు అనే ఒక పండుగను జరుపుకుంటారు. అంటే ఒక పండుగ గురించి ఇన్ని రకాలుగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకు ముందు పండుగలో మనం ఏం తెలుసుకున్నాం, తెగ తెలుసుకున్నాం, ఏ సందర్భంగా జరుపుకుంటారో తెలుసుకున్నాం. కానీ ఈ పండుగలో ఏంటి, ఈ బిహు అనే పండుగ సంవత్సరానికి 3 సార్లు. అంటే మీకు క్వశ్చన్ అనేది ఏ విధంగా అడిగినా రాయాలంటే ఇన్ని విధాలుగా మీరు చదవాలి. సంవత్సరానికి 3 సార్లు జరుపుకునే బిహు పండుగ అనేది ఏ రాష్ట్రానికి చెందినది. మరి ఆ 3
రకాల పండగల్లో ఏంటి ఇవి ఏ విధంగా అయినా మీకు క్వశ్చన్ అనేది అడగొచ్చు. కాబట్టి ఒక పండగ గురించి మీరు ఇన్ని విధాలుగా చదవాలి. ఓకే, మరి నెక్స్ట్ ఏంటండి చూద్దాం. నెక్స్ట్ ఏంటి, ఫస్ట్ ఇన్ ఇండియా వరల్డ్. ఓకే, ఫస్ట్ ఇన్ ఇండియా, భారతదేశంలో మొదటిది, ప్రపంచంలో మొదటిది. ఫర్ ఎగ్జాంపుల్ ఏం చూసుకుందాం మనం. ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎవరండి, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎవరండి, సర్వేపల్లి రాధాకృష్ణన్. ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఎవరండి, జవహర్ లాల్ నెహ్రూ. ఫస్ట్ స్పీకర్ ఆఫ్ లోక్ సభ ఎవరండి, జీవి మౌలంకర్. ఇలాగా ఈ విధంగా మహిళల గురించి అడగొచ్చు, నెక్స్ట్ ఈ విధంగా కూడా మీకు అడగొచ్చు. కాబట్టి ప్రతి ఒక్క ఈ టాపిక్ చదివితే మీకు అర్థమవుతుంది. ప్రతి ఒక్కటి కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే మరి స్కీమ్స్కి వస్తే, స్కీమ్స్ నుంచి ఏ విధంగా అంటే ఏ విధంగా చదవాలి, ఎన్ని పాయింట్లు చదవాలి మీకు చెప్తున్నాను. ఓకే, స్కీమ్స్, ఒక స్కీమ్ గురించి తెలుసుకుందాం. ప్రధానమంత్రి వయోవందన యోజన అనే పథకాన్ని ఎవరు స్థాపించారు, అంటే దేని ద్వారా నిర్వహిస్తున్నారు ఆ సంస్థ అనేది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రధానమంత్రి వయోవందన యోజన గురించి తెలుసుకుందాం. అది ఎప్పుడు ప్రారంభించారండి అంటే ఆర్థిక మంత్రిత్వ శాఖ ద్వారా అయితే అది 2017లో ప్రారంభించబడింది. మరి స్కీమ్స్ లో అంటే ఒక స్కీమ్ అవని, సంస్థ అవని, ఒక స్కీమ్ పెట్టామంటే ఆ స్కీమ్ లో దేనికోసం పనిచేస్తుంది, ఆ స్కీమ్ యొక్క లక్ష్యం ఏంటి, ఎవరికది, ప్రతి నెల సీనియర్ సిటిజన్లకి అయితే పింఛన్ యొక్క ప్రతి నెల అందించడం దాని యొక్క లక్ష్యం. ఓకే, మరి ఆ స్కీమ్లో చేరాలి అంటే ఎన్ని సంవత్సరాలు, 60 సంవత్సరాలు దాటి ఉండాలి. అంటే ప్రతి ఒక్క స్కీమ్ గురించి ఈ విధంగా చదవాలి. ఓకే, మరి నెక్స్ట్ ఆర్గనైజేషన్స్. ఓకే, ఈ ఆర్గనైజేషన్స్ అనే టాపిక్ కూడా చాలా ఇంపార్టెంట్. ఒక ఆర్గనైజేషన్ గురించి ఏ విధంగా చదువుతారు, ఒక సంస్థ అనేది ఎప్పుడు స్థాపించారు, ఆ సంస్థ యొక్క లక్ష్యం ఏంటి, అంటే ఆ సంస్థ కూడా ఒక సంస్థను స్థాపించారంటే ఆ సంస్థకు ఒక లక్ష్యం అనేది ఉంటుందంటే ఆ సంస్థ అనేది దానికోసమే పని చేయాలనే ఒక లక్ష్యంతో ఆ సంస్థని ఏర్పాటు చేస్తారు. ఆ సంస్థ అనేది ఎప్పుడు స్థాపించారు, ఆ సంస్థ యొక్క మెయిన్ హెడ్ క్వార్టర్ ఎక్కడుంది, ఇవన్నీ కూడా మీరు చదవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సంస్థ గురించి తెలుసుకుందాం. ఏంటండి ఆ సంస్థ అంటే WHO. ఏంటండి, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ. ఓకే, మరి ఈ సంస్థ అనేది దేనికోసం పనిచేస్తుందండి అంటే అంతర్జాతీయ ప్రజా ఆరోగ్యానికి బాధ్యత వహించే ఐక్యరాజ్య సమితి యొక్క ప్రత్యేక ఏజెన్సీ ఈ సంస్థ. మరి ఈ సంస్థ దేనికోసం అండి, UN కింద పనిచేస్తుంది. ఓకే, ఐక్యరాజ్య సమితి కింద ఈ సంస్థ అనేది పనిచేస్తుంది. మరి ఈ సంస్థని ఎప్పుడు స్థాపించారండి అంటే ఎప్పుడండి, ఏప్రిల్ 7, 1948లో అయితే ఈ సంస్థని స్థాపించారు. ఓకే, మరి ఈ సంస్థ యొక్క మెయిన్ హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే జెనీవా, స్విట్జర్లాండ్లో ఉంది. అంటే ఒక సంస్థ గురించి మీరు ఇన్ని విధాలుగా చదవాలి. ఈ సంస్థ యొక్క ఫుల్ ఫాము, ఈ సంస్థ దేనికి పనిచేస్తుంది, ఈ సంస్థని ఎప్పుడు స్థాపించారు, ఈ సంస్థ యొక్క మెయిన్ హెడ్ క్వార్టర్ ఎక్కడుంది, ఇవన్నీ కూడా వీటి నుంచి ఈ విధంగా అయితే మీరు చదవాలి. ఓకే, మిగతా టాపిక్స్ నుంచి కూడా ఆ విధంగా మీరు చదవాలి. లాంగ్వేజెస్ అంటే ఎన్ని లాంగ్వేజెస్ ఉన్నాయి, ఈ లాంగ్వేజ్ అనేది ఏ రాష్ట్రానికి చెందినది, ఈ విధంగా అనమాట. ప్రతి ఒక్కటి స్టేట్స్ జీకే అవార్డ్స్ అనేవి ఎన్ని రకాల అవార్డ్స్ ఉన్నాయి, ఆ అవార్డ్స్ ఎవరికి ఎక్కువగా వచ్చాయి. ఓకే, ఇవన్నీ కూడా స్పోర్ట్స్కి సంబంధించిన వాళ్ళకి, నెక్స్ట్ శాస్త్రవేత్తలకి ఇచ్చిన అవార్డ్స్, భారతరత్న, పద్మశ్రీ, ఇది చాలా అవార్డ్స్ ఉన్నాయి. అవార్డ్స్ అన్నిటి గురించి కూడా మీరు చదవాలి. అలాగే వీటికి సంబంధించిన ఫుల్ కోర్స్ అనేది మన పిఆర్ అకాడమీలో అయితే అవైలబుల్గా ఉందండి. కోర్స్ అనేది పర్చేస్ చేసుకోవాలంటే ఫస్ట్ మన పిఆర్ అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి, కోర్సెస్ అన్ని విజిట్ చేయండి. వాటికి నచ్చితే దానికి సంబంధించిన డెమో క్లాసెస్ కూడా అప్లోడ్ చేయడం అనేది జరిగింది. డెమో క్లాసెస్ కూడా చూడండి, నచ్చితే కోర్స్ అనేది పర్చేస్ చేసుకోండి. ఓకే, మరి నెక్స్ట్ టాపిక్స్ ఏంటో చూద్దాం. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ నుంచి ఏంటండి, బిఫోర్ 6 months మీరు చదివితే సరిపోతుంది. ఓకే, ముఖ్యంగా జనరల్ అవేర్నెస్ నుంచి కరెంట్ అఫైర్స్, స్టాటిక్ జీకే అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ 2 సబ్జెక్ట్స్ చదివేసి తర్వాత మిగతా సబ్జెక్ట్స్ నుంచి 10 marks కాబట్టి ఆ సబ్జెక్ట్స్ అనేవి మీరు చదవండి. ఓకే, కరెంట్ అఫైర్స్ నుంచి ఏంటండి, అవార్డ్స్ నుంచి 35 marks వచ్చాయి. అలాగే పర్సన్స్ నుంచి 28 marks, స్కీమ్స్ అండ్ ప్రాజెక్ట్స్ నుంచి 26 marks, అలాగే స్టేట్స్ జీకే నుంచి
స్పెషల్ డేస్ నుంచి 1 మార్క్, స్పోర్ట్స్ నుంచి 1 మార్క్. ఇవన్నీ కూడా, ఈ టాపిక్స్ అన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఈ టాపిక్స్ అన్నీ కూడా మీరు చదవాలి. ఈ టాపిక్స్ ముందు చెప్పిన స్టాటిక్ జీకే టాపిక్స్ చదివితే మీకు ఖచ్చితంగా 10 మార్క్స్ మీ చేతిలో ఉన్నట్టే. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే మిగతా సబ్జెక్ట్స్ యొక్క టాపిక్స్ కూడా చూద్దాం. ఓకే, ఏంటండి హిస్టరీలోనే మొత్తం 3 భాగాలు ఉన్నాయి. ఓకే, ఎన్సెంట్ హిస్టరీ, మోడర్న్ హిస్టరీ, మెడివల్ హిస్టరీ, 3 భాగాలు ఉన్నాయి. 3 భాగాలు అంటే 3 భాగాలు చదవడం బెటరా, స్టాటిక్ జీకే కరెంట్ అఫైర్స్ చదవడం బెటరా? ఓకే, ఈ 3 భాగాలు చదివితే 1 or 2 మార్క్స్ వస్తాయి. కాబట్టి వాటి మీద ఎక్కువగా దృష్టి పెట్టండి. కాబట్టి టాపిక్స్ అనేవి ఏ విధంగా ఇంతకు ముందు ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయో చెప్తున్నాను. ఓకే, ఇదేంటండి గ్రూప్ డిలో హిస్టరీలో ఎన్సెంట్ హిస్టరీ. ఓకే, ఏంటండి వేదిక్ ఏజ్ జైనిజం నుంచి 19, జైనిజం నుంచి 12 క్వశ్చన్స్, అలాగే బుద్ధిజం నుంచి 20 క్వశ్చన్స్, అలాగే ఒక ఎన్సెంట్ లిటరేచర్ అండ్ లిటరేట్ నుంచి 14 క్వశ్చన్స్, అలాగే ఎన్సెంట్ పీరియడ్ ఆర్కిటెక్చర్, పెయింటింగ్, మ్యూజిక్ నుంచి 10 క్వశ్చన్స్, అలాగే ఎంపైర్ నుంచి 10 క్వశ్చన్స్, అలాగే పోస్ట్ మౌర్యన్ పీరియడ్ నుంచి 3 క్వశ్చన్స్, అలాగే గుప్తా అండ్ పోస్ట్ గుప్తా ఎంపైర్ నుంచి 5 క్వశ్చన్స్, అలాగే సౌత్ ఇండియన్ డైనస్టీ చోళా, చాళుక్య, పల్లవ సంఘం నుంచి 4 క్వశ్చన్స్, బోర్డర్ లైన్ డైనస్టీ నుంచి 2 క్వశ్చన్స్, అలాగే రాజ్పుత్ డైనస్టీ నుంచి 2 క్వశ్చన్స్, అలాగే ఎన్సెంట్ పీరియడ్ మిస్లీనియన్స్ నుంచి 3 క్వశ్చన్స్. ఓకే, నెక్స్ట్ మెడివల్ హిస్టరీ. ఓకే, ఏంటి మొఘల్ పీరియడ్ నుంచి 27 క్వశ్చన్స్, అలాగే ఇన్ఫ్లేషన్ ఆఫ్ అర్బస్ అండ్ ట్రక్స్ నుంచి 2 క్వశ్చన్స్, అలాగే ఢిల్లీ సుల్తాన్ నుంచి 13 క్వశ్చన్స్, విజయనగర్ బ్రాహ్మణి ఎంపైర్ నుంచి 3 క్వశ్చన్స్, భక్తి అండ్ సుఫీ మూమెంట్ నుంచి 3 క్వశ్చన్స్, అలాగే డ్యూరింగ్ మొఘల్ పీరియడ్ నుంచి 4 క్వశ్చన్స్, ఆర్ట్ అండ్ కల్చర్ ఇన్ మొఘల్ నుంచి 5 క్వశ్చన్స్, సిక్కిం నుంచి 4 క్వశ్చన్స్. ఓకే, నెక్స్ట్ ఏంటండి మోడర్న్ హిస్టరీ నుంచి సోషల్ అండ్ రిలీజియస్ మూమెంట్ నుండి 31 క్వశ్చన్స్, ఎర్వెల్ ఆఫ్ ఎంపైర్ ఇన్ ఇండియా నుంచి 8 క్వశ్చన్స్, అలాగే డెవలప్మెంట్ ఆఫ్ మరతాస్ నుంచి 6 క్వశ్చన్స్, అలాగే ఇండిపెండెన్స్ స్టేట్స్ నుంచి 6 క్వశ్చన్స్, అలాగే పొలిటికల్, సోషల్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్ కొలినియల్ పీరియడ్ నుంచి 17 క్వశ్చన్స్, అలాగే డెవలప్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ మోడర్న్ ఇండియా నుంచి 4 క్వశ్చన్స్, అలాగే న్యూస్ పేపర్ అండ్ మ్యాగజైన్స్ నుంచి 6 క్వశ్చన్స్, అలాగే ఇన్ రెవోల్ట్ 1857 ఈ టాపిక్ నుంచి 7 క్వశ్చన్స్, అలాగే పెసెంట్ మూవ్మెంట్ నుంచి 2 క్వశ్చన్స్, అలాగే ట్రైబ్ అదర్ మేజర్ మూమెంట్ నుంచి 4 క్వశ్చన్స్, అలాగే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నుంచి 4 క్వశ్చన్స్. అంటే హిస్టరీ నుంచి 3 భాగాల్లో ఇన్ని టాపిక్స్ అనేవి ఉన్నాయి. కాబట్టి వీటికి ఇచ్చే ప్రాధాన్యత మిగతా సబ్జెక్ట్కి ఇస్తే మీరు తక్కువ టైంలో మార్క్స్ అనేవి గెయిన్ చేయగలరు. ఓకే, నెక్స్ట్ టాపిక్స్ చూద్దాం. నెక్స్ట్ మోడర్న్ హిస్టరీ ఇవి కూడా ముస్లిం లీగ్ ఢిల్లీ దర్బార్ నుంచి 4 క్వశ్చన్స్, అలాగే హోమ్ రూల్ మూమెంట్ రెవల్యూషనరీ మూమెంట్ నుంచి 4 క్వశ్చన్స్, రివోల్ట్ యాక్ట్ జైన్వాలా బాగ్ మెస్కేర్ నుంచి 3 క్వశ్చన్స్, నాన్ కార్పొరేషన్ ఖిల్ఫాట్ మూమెంట్ నుంచి 7 క్వశ్చన్స్, స్వరాజ్ పార్టీ నుంచి 1 క్వశ్చన్, అలాగే 4 క్వశ్చన్స్, అలాగే గాంధీ అర్బన్ పార్ట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ నుంచి 1 క్వశ్చన్, పూనా ప్యాక్ట్ నుంచి 1 క్వశ్చన్, అలాగే ఆజాద్ హిందూ ఫౌజీ సుభాష్ చంద్రబోస్ 2 క్వశ్చన్స్, అలాగే క్విట్ ఇండియా మూమెంట్ నుంచి 2 క్వశ్చన్స్, అలాగే 1 క్వశ్చన్, అలాగే ద కాన్స్టిట్యూషనల్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా నుంచి 4 క్వశ్చన్స్, గవర్నర్స్ జనరల్ వైస్ రైస్ నుంచి 15 క్వశ్చన్స్, అలాగే స్టేట్మెంట్స్ స్లోగాస్ టైటిల్ నుంచి 3 క్వశ్చన్స్, అలాగే ఇంపార్టెంట్ మూమెంట్స్ డ్యూరింగ్ బ్రిటిష్ పీరియడ్ నుంచి 5 క్వశ్చన్స్. టోటల్గా హిస్టరీ నుంచి వచ్చిన టాపిక్స్ వాటి ఈ టాపిక్స్ నుంచి వచ్చిన క్వశ్చన్స్ అన్నమాట. ఓకే,
నెక్స్ట్ ఎకనామిక్స్ నుంచి వచ్చిన క్వశ్చన్స్. మనీ, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్స్ నుంచి 42 క్వశ్చన్స్ అనేవి వచ్చాయి. అలాగే కాస్ట్ 6 క్వశ్చన్స్. అలాగే నేషనల్ ఇన్కమ్, ఇన్ఫ్లేషన్, బడ్జెట్, ట్యాక్సేషన్ అండ్ జీడిపి నుంచి 21 క్వశ్చన్స్. అలాగే 5-year ప్లాన్ నుంచి 17 క్వశ్చన్స్. అలాగే గవర్నమెంట్ స్కీమ్స్ నుంచి 9 క్వశ్చన్స్. అలాగే కాన్సెప్ట్స్ ఆఫ్ డైమండ్స్ అండ్ సప్లై నుంచి 6 క్వశ్చన్స్. అలాగే బేసిక్ ఆఫ్ ఎకనామిక్ నుంచి 5 క్వశ్చన్స్. ఇండియన్ ఎకనామీ సెంట్రల్ ప్రాబ్లమ్స్ నుంచి 4 క్వశ్చన్స్. మానిటరీ పాలసీ నుంచి 4 క్వశ్చన్స్. అలాగే నవరత్న, మహారత్న, పిఎస్యుఎస్ నుంచి 2 క్వశ్చన్స్. అలాగే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ నుంచి 2 క్వశ్చన్స్. ఓకే, ఎకనామిక్స్ నుంచి ఈ టాపిక్స్ అనేవి చదవండి. ఓకే, నెక్స్ట్ పాలిటీ నుంచి ఆర్కిటెల్, స్కీమ్స్, పార్ట్స్ అండ్ లిస్ట్ నుంచి 58 క్వశ్చన్స్. అలాగే పార్లమెంట్ నుంచి 38 క్వశ్చన్స్. అలాగే ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్ నుంచి 31 క్వశ్చన్స్. అలాగే గవర్నమెంట్ బాడీస్ నుంచి 21 క్వశ్చన్స్. అలాగే ఫండమెంటల్ రైట్ డ్యూటీస్ నుంచి 14 క్వశ్చన్స్. అమెండ్మెంట్స్ నుంచి 13 క్వశ్చన్స్. కాన్స్టిట్యూషన్స్ నుంచి 11 క్వశ్చన్స్. అలాగే కమిటీ రిపోర్ట్ నుంచి 6 క్వశ్చన్స్. అలాగే సోర్స్ ఆఫ్ ఇండియా కాన్స్టిట్యూషన్స్ నుంచి 5 క్వశ్చన్స్. అలాగే పాలిటీ ఆఫ్ నైబరింగ్ కంట్రీస్ అనే టాపిక్ నుంచి 3 క్వశ్చన్స్. ఓకే, పాలిటీ నుంచి ఈ టాపిక్స్ అయితే చదవండి. ఓకే, జియోగ్రఫీ, ఇండియన్ డ్రైనేజ్ సిస్టమ్ నుంచి 43 క్వశ్చన్స్. క్లైమేట్ నుంచి 19 క్వశ్చన్స్. మౌంటైన్ నుంచి 19 క్వశ్చన్స్. అలాగే మినరల్ ఎనర్జీ రిసోర్స్ ఆఫ్ ఇండియా నుంచి 14 క్వశ్చన్స్. అలాగే వెజిటేషన్స్ నుంచి 12 క్వశ్చన్స్. అలాగే జియోగ్రాఫిక్ డివిజన్ ఆఫ్ ఇండియా నుంచి 9 క్వశ్చన్స్. బయోస్ఫియర్ రిజర్వేస్ నుంచి 9 క్వశ్చన్స్. పాపులేషన్స్ నుంచి 8 క్వశ్చన్స్. అగ్రికల్చర్ నుంచి 7 క్వశ్చన్స్. అలాగే సాయిల్స్ నుంచి 7 క్వశ్చన్స్. అలాగే ఇండస్ట్రీస్ నుంచి 7 క్వశ్చన్స్. ఆటోస్పేర్ నుంచి 6 క్వశ్చన్స్. ఓకే, జియోగ్రఫీ నుంచి ఈ టాపిక్స్ అయితే ఇంపార్టెంట్. ఓకే, ఫిజిక్స్ నుంచి చూద్దాం. ఓకే, ఫిజిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మెకానిక్స్ నుంచి 481 క్వశ్చన్స్ అనేవి వచ్చాయి. ఓకే, అలాగే ఎలక్ట్రిసిటీ నుంచి 399 క్వశ్చన్స్. లైట్ నుంచి 342 క్వశ్చన్స్. మ్యాగ్నెటిజం నుంచి 121 క్వశ్చన్. గ్రావిటేషన్ నుంచి 81 క్వశ్చన్స్. అలాగే యూనిట్స్, మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్ నుంచి 75 క్వశ్చన్స్. సౌండ్ నుంచి 63 క్వశ్చన్స్. వర్క్ ఎనర్జీ పవర్ నుంచి 47 క్వశ్చన్స్. వేవ్ నుంచి 35 క్వశ్చన్స్. అలాగే ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ నుంచి 34 క్వశ్చన్స్. హీట్ నుంచి 20 క్వశ్చన్స్. ఇల్యూమినేషన్ నుంచి 6 క్వశ్చన్స్. ఎలక్ట్రానిక్స్ నుంచి 4 క్వశ్చన్స్. మోడర్న్ ఫిజిక్స్ నుంచి 4. న్యూక్లియర్ ఫిజిక్స్ నుంచి 4. ఇవన్నీ కూడా ఫిజిక్స్ నుంచి వచ్చే టాపిక్స్, వాటి యొక్క క్వశ్చన్స్. ఓకే, నెక్స్ట్ కెమిస్ట్రీ నుంచి పీరియాడిక్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ నుంచి 294 క్వశ్చన్స్. అలాగే మెటాలిక్ కాంపౌండ్స్ అండ్ దేర్ అప్లికేషన్ నుంచి 188 క్వశ్చన్స్. అలాగే కెమిస్ట్రీ అండ్ ఇంట్రడక్షన్ నుంచి 169 క్వశ్చన్స్. అలాగే ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి 134 క్వశ్చన్స్. అలాగే కెమికల్ 128 క్వశ్చన్స్. అలాగే నాన్ మెటాలిక్ కాంపౌండ్స్ నుంచి 93 క్వశ్చన్స్. యాసిడ్ బేస్ సాల్ట్స్ నుంచి 62 క్వశ్చన్స్. అటామిక్ స్ట్రక్చర్స్ నుంచి 52 క్వశ్చన్స్. అలాగే వ్యాలీస్ కెమికల్ బాండింగ్ నుంచి 45 క్వశ్చన్స్. అలాగే డే నుంచి 33 క్వశ్చన్స్. అలాగే ఆక్సిడేషన్ రిడక్షన్స్ నుంచి 32 క్వశ్చన్స్. అలాగే 32 క్వశ్చన్స్. ఓకే, కెమిస్ట్రీ ఇవి కూడా. అటామిక్ న్యూక్లియర్ నుంచి 20 క్వశ్చన్స్. మెస్లీనియస్ వైసిటీ నుంచి 20 క్వశ్చన్స్. నుంచి 16 క్వశ్చన్స్. అలాగే ఎలో నుంచి 13. ఫ్యూల్ నుంచి 12. ఓషన్ 9. గ్లాస్ లేవే 6. రేడియో యాక్టివిటీ న్యూక్లియర్ ఎనర్జీ 6. పాలిమర్స్ 6.
కామన్ నేమ్ 2, సోప్ డిటర్జెంట్స్ 1, మెటీరియల్ 1. ఓకే, కెమిస్ట్రీ నుంచి ఈ టాపిక్స్ అన్నీ టోటల్గా 25 టాపిక్స్. బయాలజీ నుంచి టాపిక్స్. ఓకే, జనరల్ సైన్స్ కింద వస్తాయి ఇవన్నీ. హ్యూమన్ బాడీ 316, టిష్యూస్ 99, యానిమల్ కింగ్డమ్ 91, జెనెటిక్స్ 72, అలాగే ప్లాంట్ ఫిజియాలజీ 68, ప్లాంట్ కింగ్డమ్ 57, రీప్రొడ్యూషన్ ఇన్ యానిమల్ 44, హ్యూమన్ డిసీజెస్ సిమ్టమ్స్ ట్రీట్మెంట్ 34, అలాగే న్యూట్రిషన్ ఇన్ ప్లాంట్స్ 34, రీప్రొడక్షన్ 33, ప్లాంట్ మెర్పాలజీ 28, సెల్ థియరీస్ స్ట్రక్చర్స్ ఫంక్షన్స్ వీటి నుంచి 26, ఆర్గానిక్ ఎవల్యూషన్ నుంచి 24 క్వశ్చన్స్, 15 క్వశ్చన్స్, అలాగే బయోకెమిస్ట్రీ 9 క్వశ్చన్స్, ప్రోటీన్స్ విటమిన్స్ అండ్ మినరల్స్ నుంచి 7, ఎకనామికల్ ఇంపార్టెన్స్ ఆఫ్ యానిమల్ అండ్ ప్లాంట్స్ 7, జెనెటిక్ ఇంజనీరింగ్ బయోటెక్నాలజీ 7, అలాగే న్యూట్రిషన్ ఇన్ యానిమల్ 7, మైక్రో ఆర్గానిజం 5, ఎంజైమ్స్ అండ్ హార్మోన్స్ 3, మేజర్ బ్రాంచెస్ ఆఫ్ బయాలజీ నుంచి 2, డిస్కవర్స్ వ్యాక్సిన్స్ నుంచి 2, ఫిక్స్ స్టడీ నుంచి 2 క్వశ్చన్స్. ఓకే, బయాలజీ నుంచి ఈ టాపిక్స్ అయితే చదవండి. టోటల్గా 24 టాపిక్స్. ఓకే, అలాగే జియోగ్రఫీ నుంచి లాంగిట్యూడ్స్ అండ్ లాటిట్యూడ్స్ నుంచి 5 క్వశ్చన్స్, రోక్స్ నుంచి 3 క్వశ్చన్స్, కాంటినెంట్ అండ్ ఓషన్స్ నుంచి 2 క్వశ్చన్స్, వరల్డ్ జియోగ్రఫీ అండ్ మ్యాప్ నుంచి 2 క్వశ్చన్స్, క్విక్ నుంచి 1 క్వశ్చన్, ట్రాన్స్పోర్టేషన్ నుంచి 1 క్వశ్చన్, నైబరింగ్ కంట్రీస్ ఆఫ్ ఇండియా నుంచి 1 క్వశ్చన్. ఓకే, జియోగ్రఫీ నుంచి అయితే ఈ టాపిక్స్ అనేవి చదవండి. సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి మిషన్స్ నుంచి 4 క్వశ్చన్స్, రీసెర్చ్ సెంటర్స్ నుంచి 4 క్వశ్చన్స్, శాటిలైట్స్ నుంచి 3 క్వశ్చన్స్, ఆర్గనైజేషన్స్ నుంచి 2 క్వశ్చన్ నుంచి 1 క్వశ్చన్, ఫుల్ ఫామ్స్ నుంచి 1 క్వశ్చన్. సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి ఈ టాపిక్స్ అయితే చదవండి. ఓకే, ఎన్విరాన్మెంట్ వాటర్ నుంచి 30 క్వశ్చన్స్, అలాగే ఎన్విరాన్మెంట్ కన్జర్వేషన్ నుంచి 24 క్వశ్చన్స్, సిస్టమ్ అండ్ ఎకాలజీ నుంచి 14 క్వశ్చన్స్, అలాగే ఎన్విరాన్మెంట్ రిసోర్స్ నుంచి 7 క్వశ్చన్స్, ఓజోన్ నుంచి 7 క్వశ్చన్స్, గ్లోబల్ వార్మింగ్ నుంచి 5 క్వశ్చన్స్, పాపులేషన్ నుంచి. మరి ఎన్విరాన్మెంట్ నుంచి ఈ టాపిక్స్ అయితే చదవండి. ఓకే, మరి నెక్స్ట్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన పిఆర్ అకాడమీలో గ్రూప్ డి కోర్స్ అనేది అవైలబుల్గా ఉంది. ఈ కోర్స్ అనేది పర్చేస్ చేసుకోవాలంటే పిఆర్ అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకుని కోర్సెస్ అన్ని విజిట్ చేయండి. కోర్సెస్ అన్ని మీకు తెలుసుకోవాలనుకుంటే డెమో క్లాసెస్ ఆల్రెడీ అప్లోడ్ చేయడం జరిగింది. డెమో క్లాసెస్ అనేవి చూడండి, నచ్చితే కోర్స్ అనేది పర్చేస్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇక్కడ నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడే కింద ఉంటుంది రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. పక్కన వచ్చేటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను అందించే లేటెస్ట్ అప్డేట్ మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా అయితే పొందగలరు ఫ్రెండ్స్. అలాగే నా యాప్ని కూడా డౌన్లోడ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.